నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు దామ్ సింగ్ సార్. దామ్ సింగ్. పటాన్చెరు. ఎట్లుందన్న మీ ఎమ్మెల్యే పనితీరు? ఏం సార్ మొత్తం ఫ్రీ అయిపోయింది. ఏం లేదు ఇట్లా మొత్తం ఎట్లా ఏమి జాగ్రత్త మొత్తం పబ్లిక్ లేక జనాలు లేక ఎవరు ఎక్కకుండా వీటిలో తల్లాడుతున్నాం సార్ రోడ్డు మీద. మన మహిళలు మహిళల మొత్తం ఫ్రీ అయిపోయింది సార్. మొత్తం బస్సుకే మొత్తం ఎంప్లాయీస్ కూడా బస్సుకే. ఈ ఆటో ఎక్కువ ఒక్క ఆటోలో కూడా ఎక్కలేరు. ఎంత జనాలు మొత్తం ఎట్లా జనాలు ఖాళీగా ఉన్నాయి. రోజు ఇంతే సార్, రోజు ఇంతే. రోజుకు 500 కూడా రావు సార్. రోజు 500 అంతే. మొత్తం 400 డీజిల్ పోతుంది సార్. 400 500 600 మిగులుతాయి సార్. మొత్తం 12-8 గంటలు డ్యూటీ చేస్తే అది 12 గంటలు తిరిగితే. మరి గవర్నమెంట్ మీకు 12,000 ఇస్తారు? ఏమీ లేదు సార్. మా ఆటో గురించి సమస్య ఏమీ లేదు. ఆటో గురించి మాట్లాడలేదు, తీసుకులేదు, మాటని తీసుకులేదు. ఫ్రీ బస్ పెట్టి ఫ్రీ బస్ పెట్టే నుంచి మొత్తం జనాలు అంతా మా ఆటోలు అంతా మొత్తం కడుపు నుంచి చేతి పెట్టుకొని తిరుగుతున్నారు సార్. మా ఎమ్మెల్యే హనుమంత్ సింధే సార్. గూడెం మైపాల్ రెడ్డి. ఏమన్నా ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడలేదు సార్. మాకైతే ఇప్పుడు మాట్లాడు ఏమో ఈ లైన్ బండి మాట్లాడవచ్చు. మనకి అంత ఐడియా లేదు కాదు. మాకైతే నేనైతే చూడలే. ఏం లేదు. సో మరి ఇప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి అయితే దారుణం. ఇంతే సార్, పరిస్థితికి ఇంతే. ఇక ఇంతే. ప్రభుత్వం 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీ మా ఒక్క గ్యారెంటీ కూడా రాలేదు సార్ మాకు. అదేనా మరి కరెంట్ అంటున్నారు? కరెంట్ ఇది ఆల్రెడీ రెంట్ సార్. మేము రెంట్ ఆల్రెడీ మాది సొంత ఊరు పిట్లం సార్ నాది. ఇప్పుడు ఇక్కడ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది రెంటే ఇక్కడ. ఆ రెంట్ కూడా లేదు సార్. మన పిట్లం ఇక్కడ లేదు. మొత్తానికైతే బస్సు పెట్టి ఫ్రీ బస్ పెట్టి మా బతుకు రోడ్డు మీద తెచ్చడానికి మాకు ఇలా చేశారు సార్. అంతే. 6 గ్యారెంటీలు రావట్లేదు. కరెంట్ ఫ్రీ కరెంట్ ఆల్రెడీ బిల్లు కడతాం సార్. నెలకు 800 900 రెండు ఆల్రెడీ రెండు కడుతున్నా సార్. నెలకు 800 900 కరెంట్ బిల్లు వస్తుంది. రెంట్ 6,000 మొత్తం 7,500 వస్తుంది సార్ నెలకి. ఆ రెంట్ కూడా మాత్రం వెళ్తలేదు. చాలా ఇబ్బంది ఉన్నది సార్ మాకు. పిల్లలు చదువు సార్ ఇట్లా గవర్నమెంటే ఈ దాని మీద ఈ వ్యవసాయం మీద ఏం ప్రైవేట్లో చదివిస్తాం సార్? ఏం చదివిలేము సార్. తినుడు బొట్ట ఇదే కష్టం సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ మాకైతే ఇంకేమీ సార్. గిలో కనబడుతుంది సార్. ఆడది మా ఆడోళ్ళకి అయితే మొత్తం పొట్ట మీద కొట్టారు సార్. వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు సార్. కాదు కదా, మామూలుగా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. 18 ఏళ్ళు గడిచిపోయింది. అయినా మా ఆడోళ్ళ సంగతి ఏం తీస్తలేదు సార్. మా ఆడోళ్ళ మాట తీస్తలేదు సార్. మరి ఇది మీకు మళ్ళీ ట్యాక్సులు ట్యాక్సులు మంచిగా చేస్తున్నారు సార్. వాళ్ళు ఫోటోలు కొట్టి చాలా వేస్తున్నారు సార్. ఫోటో చాలా చేస్తున్నారు సార్. 700 800 600 ఇట్లా ఫోటోలు వస్తున్నాయి సార్. ఫోటోలు మాత్రం పక్క వస్తున్నాయి సార్. అవి మాత్రం బరాబర్ చేస్తారు. ఆడ నాకు ఎంత 1,100 ఉందో 2,000 ఉందో సార్ ఇప్పుడు ఆటో మీద. ఎట్లా బతుకు? చాలా కష్టం సార్. ఈ బతుకుడు చాలా కష్టం. ఎక్కడో నుంచి వచ్చారు సార్. ఇక్కడ నుంచే కాదు, ఎక్కడెక్కడో నుంచి వచ్చారు. ఇట్లా మొత్తం జనానికి ఇట్లా అన్ని ఖాళీ ఆడోలే. ఖాళీ ఆడోలే. ఒకసారి కెమెరా దింపండి, మీకు కూడా తెలుస్తుంది ఆటో. ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోండి. ఇప్పటిదాకా మాకైతే మాట్లాడి సార్. ఇప్పుడు లైన్ వాళ్ళకి ఏమైనా చెప్పుండొచ్చు, కాదని అంటలే. కానీ మాకైతే మాట ఇంకా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం తీసినా మొత్తం గరీబ్ గాళ్ళకు బతుకులు కష్టం సార్. ఉన్నోళ్ళకి ఎట్లయినా బతకొచ్చు, చేయొచ్చు. గరీబులు అంటే ఎట్లా సార్? ఇప్పుడు అన్ని గ్యారెంటీ అన్నాడు, 124 హామీలు అన్నాడు. ఒక్క హామీ కూడా లేదు. కరెంట్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నాడు. ఆయన అకౌంట్లో పడుతున్నాడు. అకౌంట్ లేదు, ఏం లేదు సార్. అకౌంట్లో పడతలేవు. మొత్తం 950 రూపాయలు గ్యాస్ సిలిండర్. అవును, గ్యాస్ సిలిండర్ అన్ని ఇవ్వాలి సార్. చెప్పాడు సార్, చెప్పాడు కానీ అది పడతలేవు కాదు సార్. అకౌంట్లో పడతలేవు, ఏం పడతలేవు. మొత్తం ఆటే, ఏమి లేదు.
₹950 గ్యాస్. పోనీ ఏదో దందా చేసి బతుకుదాం అంటేనేమో బస్సు కష్టం. మొత్తం దంద చేసి బతుకుతుందంటే మొత్తం బస్ ఫ్రీ. రైట్ అన్న థ్యాంక్ యూ.